హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాగ్స్. ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. పిల్లలకు స్కూల్ నుండి రాగానే మంచిగా వేడిగా ఏదైనా చేసి పెట్టాలంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేయండి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఇంట్లో ఉన్న వాటితో గోధుమ పిండి కంపల్సరీ అందరి ఇంట్లో ఉంటుందిగా. ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ, మార్నింగ్ టిఫిన్ టైంలో కానీ, ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినా కానీ ఈ విధంగా చేసి పెట్టండి. చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా ఒక లెవెల్లో ఉన్నాయి. మరి నేను ఈ బోండాలు ఏ విధంగా చేశాను ఏంటి అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేయండి. నుండి ఇంటికి వచ్చేసరికి ఇలా వేడిగా గోధుమ పిండితో బోండాలు వేసేయండి. చాలా ఇష్టంగా తింటారు. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. అలానే దీంట్లో అరకప్పు శనగపిండి కూడా వేసుకోండి. శనగపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల తింటుంటే కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం దీంట్లో కారం సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. అలానే సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోండి. అలానే సన్నగా తరిగిన క్యారెట్ తురుము వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం 2 కరివేపాకు రెబ్బలు, అలానే కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం తురుము కూడా వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం బోండాలు వేసుకునే ఆ సైడ్లో వచ్చేటట్టు పిండి కలుపుకోండి. పిల్లలు కానీ ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా మనం బోండాలు వేసుకునే టైపులో వచ్చేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఆయిల్ ఎక్కింది కాబట్టి చిన్న బోండాల లెక్క వేసుకోవాలి. మీరు ఏ సైజు కావాలనుకుంటారో ఆ సైజు వేసుకోండి. ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా వాతావరణం, ఎండాకాలం లెక్క లేనే లేదు. ఇప్పుడు మంచిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి చల్లగా ఉన్నప్పుడు పిల్లలు వచ్చేసరికి ఈ విధంగా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినా కూడా అప్పటికప్పుడు ఇంట్లో గోధుమ పిండి, శనగపిండి, బియ్యం పిండి ఇవన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి మనం చేసి పెట్టవచ్చు ఈజీగా. దీన్ని ఉట్టిగానైనా తినొచ్చు, లేకపోతే టమాటా చట్నీ కానీ, టమాటా సాస్ కానీ, లేకపోతే పల్లి చట్నీతోనైనా తినొచ్చు. కానీ బాగుంటాయి, టేస్ట్ కూడా
సూపర్ ఉంటాయి. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి. మీరు కావాలంటే ఇందులో బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ ఈ విధంగానే వేసుకొని మనం సిమ్లో కాల్చుకోవాలి. ఇప్పుడు ఒకవైపు కలర్ మారినాయి కదా, ఇంకోవైపు టర్న్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి మంచి కలర్లోకి వచ్చాయి చూసారా, గోల్డెన్ కలర్లోకి. ఇప్పుడు మనం ఇవి ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ చేసుకోవాలి. మరి హైలో పెట్టామనుకోండి పైన మాత్రమే కలర్ మారుతుంది, లోపల ఉడుకుతుంది. అందుకనే సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి. కానీ టేస్ట్ మాత్రం ఒక లెవెల్లో ఉంటాయన్నమాట. ఒక్కసారి చేశారనుకోండి వారానికి 2-3 సార్లు అయినా చేసుకుంటారు మీరే. ఇప్పుడైతే వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. అన్నీ మంచి కలర్లోకి వచ్చాయి, మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోండి. చూసారు కదా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. బాగా వేడిగా ఉన్నాయి, కొంచెం చల్లారనిద్దాం. అయితే చల్లారిపోయాయి. ఈ టమాటా సాస్తో కానీ, టమాటా చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ తినొచ్చు, ఉట్టి అయినా తినొచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మనం శనగపిండి, బియ్యం పిండి, సూపర్ ఉన్నాయి. మరి వీడియోలోకి వెళ్ళి చూసి నేను ఎలా చేశాను ఏమిటి అనేది చూసేసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.